ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేయడం ద్వారా లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ఏపీలో ఎన్నో ఏళ్లుగా నిర్ధకంగా మారినటువంటి ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించాలని జలవనరుల శాఖను ఆదేశించారు. దీంతో మూలన పడిన ఎత్తిపోతల పథకాలను రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేయాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. ఎగువన కర్ణాటకలోను మహారాష్ట్రలోనూ జలాశయాలను ఆధారంగా చేసుకుని ఎత్తిపోతల పథకాలను అమలు చేయడం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు భూగర్భ జలాల మట్టాలను పెంచనున్నారు. ఇక రాష్ట్రంలో దశాబ్దాలుగా ఎత్తిపోతల పథకాలను ఏపీఐడిసి ద్వారా చేపట్టినప్పటికీ వాటికి యాజమాన్య నిర్వహణ లేకపోవడంతో చాలా పథకాలు మూలన పడ్డాయి. వీటికి మరమ్మతులు చేయడం ద్వారా పూర్వ వైభవం తీసుకురావచ్చని జలవనరుల శాఖ ముఖ్యమంత్రికి సూచించారు. ఇక ఇందులో భాగంగా 623 ఎత్తిపోతల పథకాలు దశాబ్దాలుగా యాజమాన్యం నిర్వహణ లేకపోవడంతో మూలన పడ్డాయని జలవనరుల శాఖ గుర్తించింది. ఈ పథకాలను 632 కోట్లతో మరమ్మతులు చేయడం ద్వారా 6.18 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లింది. ఇక శుక్రవారం జలవనరుల శాఖపై సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే ఈ పథకాలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా 789 ఎత్తిపోతల పథకాలకు 10 ఏళ్ల పాటు 3,883 కోట్లతో యాజమాన్య నిర్వహణను చేపట్టడం ద్వారా 7.49 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించే వీలుందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తం 4,515 కోట్లను వ్యయం చేయడం ద్వారా ఏకంగా 14 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టును స్థిరీకరించే వీలుందని ముఖ్యమంత్రికి జలవనరుల శాఖ అధికారులు వివరించగా, ఒక భారీ బహుళార్థ సాధక ప్రాజెక్టుతో సమానంగా ఎత్తిపోతల పథకాల ద్వారా రైతాంగానికి లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.